కార్యక్రమం సన్మాన కార్యక్రమం. ఈ సన్మానం అనేది రిటైర్మెంట్ అయిన తర్వాత వాళ్ళకి మనం సన్మానించడం మనం అదొక గొప్ప. ఎంచేదంటే ప్రతి ఉద్యోగస్తులు కూడా ఉద్యోగం వచ్చిన తర్వాత రిటైర్మెంట్ అవ్వడం తప్పదు. అతనికి 60 సంవత్సరాలు వస్తుందంటే రిటైర్డ్, తర్వాత 57 అయితే రిటైర్డ్, ఆ విధంగా స్టేట్ని బట్టి. మరి అందులో మనకి మన ఊరు నుంచి ఎంతో చదువుకుని MA BA చదువుకుని పెద్ద పెద్ద చదువులు చదువుకుని ఈ రోజున మంచి ఉద్యోగాలు సంపాదించి రిటైర్మెంట్ అయినటువంటి మరి ముగ్గురు ఉన్నారు. ఇందులో మరి అంబటి సర్వేశ్వరరావు గారు, తర్వాత మన సాలి కృష్ణమూర్తి గారు, తర్వాత అరిగెల ప్రసాద్ కుమార్ గారు కూడా ఎంతో మన సర్వేశ్వరరావు గారు ఇంజనీరింగ్ పెద్ద స్టీల్ ప్లాంట్లో మీకు అందరూ తెలిసిందే పెద్ద అధికారి హోదాలో రిటైర్ అయ్యారు. అదేవిధంగా మన సాలి కృష్ణమూర్తి గారు రెవెన్యూ డిపార్ట్మెంట్ RIగా పెద్ద ప్రమోషన్ తీసుకుని ఆయన కూడా రిటైర్మెంట్ అయ్యారు. అదేవిధంగా అరిగెల ప్రసాద్ కుమార్ గారు కూడా మన DSP గారు అయ్యి మరి రిటైర్మెంట్ అయ్యారంటే దానికి గల కారణం మన అంబేద్కర్. ఉద్యోగం రావటం, ఎంతోమంది మేలు చేయటం, మరి రిటైర్మెంట్ అవ్వటం. మరి ముఖ్యంగా మనకి మరి మన అరిగెల ప్రసాద్ గారు అనుకోకుండా విజయవాడ వెళ్ళవలసి వచ్చింది. ఆ కారణంగా మరి రాలేకపోయారు. ఎంతో సంతోషపడ్డారు ఈ కార్యక్రమానికి రావడానికి, బట్ అవ్వలేదు. మరి సన్మాన సభ ముఖ్యంగా అంబటి సర్వేశ్వరరావు గారిని సన్మానించడానికి బొంత వెంకట్రావు గారు, తర్వాత ఎలిపే వెంకట్రావు వీరిద్దరూ వచ్చి శాలువాని కప్పి దండ వేసి కొలిసిందిగా కోరి ప్రార్థిస్తున్నాను. బొంత వెంకట్రావు, తర్వాత ఎలిపే వెంకట్రావు శాలువా చేతికి ఇవ్వండి. ముందు దండ వేయండి. ఆవిడకి తర్వాత ఫోటో ఎదురుగా కూర్చోలా కూర్చో. ఈ పక్కన సాల్వా కప్పండి. కొంచెం సార్ చాలు సార్. జోహార్ జోహార్. అమ్మాల చేతులు పెట్టు, దండ వేయండి. దండ ఒకటి. రైట్. మరి మెమోడా ఇవ్వడానికి సాలి చినవీరయ్య మరి అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని ఆహ్వానిస్తున్నాం. మరి ఎంప్లాయీ తరపుని మరి మెమోడా ఇవ్వాల్సిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. రైట్. నుంచోండి. రైట్. రైట్. అందరు రండి. డన్. కూర్చోండి.